టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కమెంట్స్. 50 ఏళ్లుగా శ్రీనివాసులు నేను స్నేహితులుగా ఉన్నాం. కువైట్కు వెళ్లి ఇస్లాం మతం స్వీకరించడం జరిగింది. 2 ఏళ్ల క్రితం కలిసిన తర్వాత విజ్ఞప్తి చేశాను. ఈరోజు హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవం నిర్వహించి హిందూ మతంలోకి తీసుకువచ్చాం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు విషం చిమ్మి మా నాయకుడిపై మాపై నిందారోపణలు చేశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో టీటీడీ చైర్మన్ గా నేను 60 మంది పీఠాధిపతుల సదస్సు నిర్వహించాం. ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి మార్చడానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని పీఠాధిపతులు సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం వెలుపల ఒక వేదికను ఏర్పాటు చేయాలని సదస్సులో నిర్ణయం తీసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఈ నిర్ణయం అమలుకు నోచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం అమలు చేయలేదు. చాలా తృప్తిగా ఉంది. ఆచరణకు ముందుకు వచ్చిన ఈ పుణ్య దంపతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ రోజు అబ్దుల్లా అమీనా దంపతులు హోమాలు చేసి కరుణా కటాక్షాలతో హిందూ మతంలోకి మారారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి. ఈరోజు మనస్సు చాలా ఆనందంగాను తృప్తిగాను ఉన్నది. 50 సంవత్సరాల క్రితం ఇతను నేను స్నేహితులంగా ఉన్నాం. దాదాపు 30-35 సంవత్సరాల క్రితం తను కువైట్కు వెళ్ళాడు. వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఇస్లామును స్వీకరించారు ఈ దంపతులిద్దరూ. స్వీకరించి 27 సంవత్సరాలు అక్కడే గడిపారట. ఇక్కడికి వచ్చారు 5-6 సంవత్సరాల క్రితం. 1-1.5 సంవత్సరాలుగా నేను ఆయన్ని కలిసినప్పుడు మళ్ళీ నువ్వు హిందువుగా మారు, అలా వెళ్ళటం ఏంటి, మనం హిందువులుగా ఉండాలి అని అనేకసార్లు నేను వీరిని దంపతులిద్దరినీ కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు 60 మంది విద్వన్మనులైనటువంటి పీఠాధిపతుల సమక్షంలో, పీఠాధిపతుల సదస్సులో వాళ్ళ సూచన మేరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం హైందవ సంస్కృతికి, హిందువులకు అందరికీ కూడా దిక్సూచిగా ఉండాలి. మతాంతీకరణలను అడ్డుకోవటానికి మన హైందవాన్ని వదిలి మళ్ళీ ఇతర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళనందరినీ కూడా హిందువులుగా మార్చటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ బయట ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిశ్చయించటం జరిగింది. కానీ అది కార్యాచరణలోకి రాకముందే మా ప్రభుత్వం పోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలైనా దానికి అతిగతి లేదు. కానీ వెంకటేశ్వర స్వామి నేను తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి నీ సమక్షంలోనే చేయిస్తాను అనేటువంటి మహా అరుదైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నాకు కల్పించటం కారణంగానే ఈ రోజున అబ్దుల్లా అమ్మిన్నా దంపతులిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వనామాలైన 35 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వనామాలైన శ్రీనివాస్, పుష్ప అన్న పేర్లతో పునరాగమనం హైందవంలోకి రావటం జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్యన, మహాపండితుల మధ్యన, హోమ సంహితగా ఈ రోజున వాళ్ళందరూ స్వామివారి అనుగ్రహంతో, వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్షాలతో ఇరు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని విధంగా హిందువులుగా ఉండి ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు, ఆ దంపతులిద్దరూ మళ్ళీ హిందువులుగా మారేటువంటి ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి పాదపీఠిక తిరుపతిలో, అమ్మవారి ఆలయ కోతవేటు దూరంలో, పద్మావతిపురంలో, నా స్వగృహంలో వీళ్ళిద్దరూ హిందువులుగా మారటం అన్నటువంటిది ఎంత చెప్పినా కూడా తక్కువే అన్నంత తృప్తి ఉన్నది.
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇలా హైందవాన్ని వీడినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందువులుగా మారాలని వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భాన విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తొలిసారి ఇరు రాష్ట్రాలలో ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగటము. మనస్ఫూర్తిగా మాజీ అబ్దుల్లా, ఇప్పుడు శ్రీనివాస్, మాజీ అమ్మిన్న, ఇప్పుడు పుష్పమ్మ, వీళ్ళిద్దరినీ స్వగృహాగమనం చేసినందుకు మనస్ఫూర్తిగా దేవదేవుని ఆశీస్సులు సంపూర్ణంగా మీరిద్దరికీ ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కొంచెం వెనక్కి వేసుకుంటాం. పరిపూర్ణమైంది. హైందవ ధర్మములో ఆ ధర్మాచరణ చేయడం అనేటటువంటిదే గొప్ప పునవంతు. సర్వే జనా సుఖినో భవంతు. మనకి కష్టాన్ని తలపెట్టాలనుకున్న వాడు కూడా సుఖంగా ఉండాలి, కానీ మన కష్టాన్ని తలపెట్టకూడదు. మనల్ని కష్టపెట్టే వాడి యొక్క మనస్సుని మార్చి, వాడి యొక్క బుద్ధిని మార్చి మనల్ని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంత గొప్పది మన యొక్క ధర్మం. ఎవరిని నాశనం కాబట్టి గర్వించదగ్గ విషయం. ఇవాళ అందరి ముందు, అందరి సమక్షంలో మీరు యొక్క మతాన్ని తీసుకోవడం అనేటటువంటిది అందరికీ కూడా Namo
ఉదాదిశా ప్రసేనోత్పర్జన్యస్వదుష్మేనో సరసస్వతమలీకాస్యామ శరదస్వగంధోట సూర్యం దుషే యరుదగాన్ మహతోర్నవాత్ విభ్రాజమానస్వరస్య మధ్యాహ్నావృషభో శ్లోకం చెప్పరా? శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. అంకుల్ మైక్ ఆఫ్